ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పడిపోతావని భయపడ్డావా రాజు? నేనుండగా నిన్నెలా పడనిస్తాను? రాజు పడ్డాడు అన్న మాట ఒక్కసారి విన్నాను. అది నా ప్రేమలో పడినప్పుడు. అలా పడ్డం నాకు ఓకే, కానీ ఇలా పడితే మాత్రం నేను తట్టుకోలేను. రాజు, అడుగు వేసేటప్పుడు కాస్త చూసుకుని వెయ్యి. నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. ఈరోజంటే మెకానిక్ పని మీద స్కూల్కొచ్చాడు కాబట్టి ఎదురుపడ్డాడు. మరి రోజూ చూడాలంటే ఎలా? కార్ రిపేర్ అయిందని షెడ్కి పోతే సరిపోతుంది. వీళ్ళిద్దరూ విడిగానే ఉంటున్నారు, కానీ ఒకడు రాజుని నాన్న అంటున్నాడు, ఇంకొకడు రూపాని మమ్మీ అంటున్నాడు. పిల్లలిద్దరూ కలిసి ఉంటున్నారు, పెద్దోళ్ళు మాత్రమే విడిగా ఉంటున్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే విజయాంబిక గారిని, దీపకల్ని కలవాలి. నా జీవితాన్ని అన్యాయం చేసిన రాజు రూపల్ని వదిలిపెట్టకూడదు. ఏంటి జీవన్, ఇన్నేళ్లగా గుర్తురాని మేము ఇప్పుడు సడన్గా గుర్తొచ్చాం? నిన్ను కలవాలంటేనే భయంగా ఉంటుంది. ఎప్పుడు ఎవరిని ఎలా ఇరికిస్తావో తెలీదు. రే, ఇప్పుడు భయం అవసరం లేదు. ఎందుకంటే నువ్వు కార్పొరేటరు కదా. నీతో ఏమైనా పనిపడి కలవాలనుకున్నాడేమో. హే ఆపండి. మీ కొడుకు లాంటి కార్పొరేటర్లు, అంతకంటే పై స్థాయిలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలో నా చేతుల్లో చాలా మంది ఉన్నారు. మీతో నాకేం పని ఉంటుంది? అయితే సడన్ గా మేమెందుకు గుర్తొచ్చినట్టు? రాజు రూపల గురించి నాకు కొన్ని నిజాలు తెలియాలి. రాజు రూపల పిల్లల గురించి నాకు కొన్ని విషయాలు తెలియాలి. రాజు రూపలకి అసలు పిల్లలే లేరు. పుట్టిన ఒక్కగానొక్క బిడ్డని పాతి పెట్టేశాం. పిల్లలు లేకపోవడం ఏంటి? లేరు జీవన్, 5 ఏళ్ల క్రితమే వాళ్ళిద్దరూ విడిపోయారు. ఈ 5 ఏళ్లగా రూప ఇండియాలోనే లేదు. వాడు వేరే పెళ్లి చేసుకోలేదు. మరి పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు? మరి స్కూల్లో రూపాని మమ్మీ అని పిలిస్తే ఒక పిల్లాడు కనిపించాడు. ఓ అదా, రూపని మమ్మీ అని పిలిచేవాడు రూప కొడుకు కాదు, నా కొడుకు. రాజుని కూడా నాన్న అని పిలుస్తూ నాకు ఒక పిల్లాడు కనిపించాడు. రాజుని నాన్న అని పిలుస్తున్నాడా? అవును. రాజుకి కొడుకుండడం ఏంటి? వాడు వేరే పెళ్లి కూడా చేసుకోలేదు కదా. విచిత్రం ఏంటంటే ఆ పిల్లలిద్దరూ ఫ్రెండ్స్లా కలిసిమెలిసి ఉంటున్నారు. రూప కూడా వాళ్ళిద్దరిని ప్రేమగా చూసుకుంటోంది. రాజుని నాన్న అని పిలిచే పిల్లాడు రూపకు కూడా పరిచయం ఉన్నాడా? రూప కూడా వాణ్ణి ప్రేమగా చూసుకుంటుందా? అవును, వాడి పేరు కూడా ఏదో బంటీనో సొంటినో ఉంది. ఎవరమ్మాయి బాబు? అదే నాన్నా, నేను చెప్పాను కదా, మంచి మనసున్న ఇంట్రెస్టింగ్ బాబని. బంటి. అంటే ఆ బంటి రాజు కొడుకా మమ్మీ? కొంపతీసి మనం చంపేశాం అనుకుంటున్న రాజుగాడి కొడుకు బతికే ఉన్నాడా ఏంటి? వాడు బతికే ఛాన్స్ లేదురా. వీడు వేరే ఎవడైనా అయ్యుండొచ్చు. నేను ఇన్ఫర్మేషన్ కోసం వస్తే మీ గుసగుసలేంటి విజయాంబిక గారు? ఆ రాజు రూపల్ని దెబ్బ కొట్టాలి. అలా కొట్టాలి అంటే
ఆ పిల్లాడి గురించి నాకు క్లారిటీ కావాలి. రాజుకి కొడుకున్నాడనే విషయం ఇప్పుడు నువ్వు చెప్తేనే మాకు తెలిసింది జీవన్. వాడి మీద నీకే కాదు మాకు పీకల్లోతు కోపం ఉంది. వాణ్ణి దెబ్బ కొట్టాలని మాకు ఉంది. వాడిని నాన్న అని పిలుస్తున్న పిల్లాడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం నీకంటే ఎక్కువ మాకే ఉంది. అయితే రాజుగాడి కొడుకు గురించి క్లారిటీగా తెలుసుకోండి. హ్మ్, వాడు నిజంగా రాజుగాడి కొడుకైతే మాత్రం వాణ్ణి కిడ్నాప్ చేసి రాజుగాన్ని ఒక ఆట ఆడుకుంటాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. రాజు రూపలు విడిపోయారని మీరనుకుంటున్నారు, కానీ రూప మాత్రం రాజుని కలవాలని, రాజుతో కలిసి ఉండాలని తెగ ప్రయత్నం చేస్తోంది. అరటి తొక్కలేసి రాజుని పడేస్తోంది, పడిపోతున్న రాజుని పట్టుకుంటోంది. అసలు ఇదంతా ఎలా జరిగింది మమ్మీ? ఆ రాజుగాడి కొడుకు ఉండడం ఏంటి? ఆ కొడుకు నా కొడుకు ఫ్రెండ్ అవ్వడం ఏంటి? రూప దగ్గర అవ్వడం ఏంటి? ఇదంతా ఆలోచిస్తుంటే ఏదో తేడా కొడుతుంది మమ్మీ. మన రూపే రాజుకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుందంటే రాజు రూపలు కలిసిపోవడానికి ఇంకెంతో టైం పట్టదనిపిస్తోంది దీపక్. అలా జరగడానికి వీల్లేదు. అలా జరగడానికి వీల్లేదు. వాళ్ళిద్దరూ కలిసి హ్యాపీగా ఉంటామంటే నేను గాజులు తొడుక్కొని చూస్తూ ఉంటానా విజయాంబిక గారు? వాళ్ళిద్దరినీ కలవకుండా చూసే బాధ్యత నాది. ముందు రాజుని నాన్న అని పిలుస్తున్న ఆ బాబెవరో కనుక్కుందాం. ఆ తరువాత రాజు రూపల్ని ఏం చేయాలో ఆలోచిద్దాం. పదండి. ఏంటి ఫ్రెండ్ అలా చూస్తున్నావు? ఏం లేదు బంటి, నువ్వు గీస్తున్న బొమ్మను చూస్తున్నాను. అవును ఫ్రెండ్, నాకు ఒక డౌట్ ఉంది. అది గాలా? వీడమ్మ గురించి అడిగితే నేనేం చెప్పాలి? అమ్మ గురించి తప్ప ఏం అడగడు వీడు. అడుగు బంటి, నాకు తెలిసిందైతే నేను చెప్తాను. నాకు మా నాన్న ఉన్నారు. మా నాన్నకి వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు. మరి నీకు ఎవరు లేరా అమ్మగారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.